హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఎన్ వేణుధర్ రెడ్డి టేక్స్ చార్జ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. ఎన్ వేణుధర్ రెడ్డి డైరెక్టర్ జనరల్గా ఆల్ ఇండియా రేడియోకి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోకి ప్రిన్సిపల్ డీజీగా చేస్తున్నారు. ఈ ఆల్ ఇండియా రేడియో 1957 నుండి ఆకాశవాణిగా అందరికీ సుపరిచితం. ఎన్ వేణుధర్ రెడ్డి ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, న్యూస్ గ్యాదరింగ్లో అనుభవం కలిగిన వ్యక్తి. ఆల్ ఇండియా న్యూస్ మరియు దూరదర్శన్ న్యూస్లతో కలిసి వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఇంక్లూడ్స్ రీటైల్ అండ్ హోల్సేల్ ట్రేడ్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టార్. రీటైల్ మరియు హోల్సేల్ ట్రేడర్స్ని ఎంఎస్ఎంఈలుగా చేర్చాలని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నిర్ణయించింది. కానీ ఇది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే. అంటే ఈ వ్యాపార విభాగాలు ఇప్పుడు ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కింద రుణాలు తీసుకోవచ్చు. రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇది రీటైల్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి చెందడానికి సహాయాన్ని అందిస్తుంది. ఫిచ్ రేటింగ్స్ ప్రాజెక్ట్స్ ఇండియా జీడిపి గ్రోత్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 22 at 10%. ఫిచ్ రేటింగ్ జీడిపి గ్రోత్ ఇండియాలో 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ 22 కొరకు 10% అంచనా వేసింది. ఇంతకుముందు 12.8% వద్ద అంచనా వేసింది. ఇది కోవిడ్-19 ర్యాపిడ్ వ్యాక్సినేషన్ ద్వారా వ్యాపారం మరియు వినియోగదారులు విశ్వాసంతో స్థిరంగా ముందు తోడ్పడుతుందని ఫిచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజర్ పే పార్ట్నర్స్ విత్ మాస్టర్ కార్డ్ టు లాంచ్ మ్యాండేట్ హెచ్క్యూ. మ్యాండేట్ హెచ్క్యూ లాంచ్ చేయడానికి రాజర్ పే మాస్టర్ కార్డ్తో భాగస్వామ్యం పొందింది. ఇది ఒక పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది కార్డు జారీ చేసే బ్యాంకులు తమ వినియోగదారులకు చెల్లింపులను ప్రారంభించడానికి సహాయపడుతుంది. ఈ మ్యాండేట్ హెచ్క్యూ సొల్యూషన్ అనేది ఏ బ్యాంకులోనైనా 7 రోజుల్లో చేయొచ్చు. మ్యాండేట్ హెచ్క్యూ వ్యాపారులను డెబిట్ కార్డులను కస్టమర్లు పొందుకునే విధంగా వీలు కల్పిస్తుంది. ఇండియన్ ఆర్మీ ఇనాగరేట్స్ వార్ మెమోరియల్ ఆఫ్ కెప్టెన్ గుర్జేందర్ సింగ్ సూరి. 1999లో బిర్సా ముండా ఆపరేషన్ సందర్భంగా మరణించిన గుర్జేందర్ సింగ్ సూరి పుట్టినరోజు సందర్భంగా భారత సైన్యం గుల్మార్గ్లో లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో కెప్టెన్ జ్ఞాపకయుక్త స్మారకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కెప్టెన్ గుర్జేందర్ సింగ్ సూరి తండ్రి అయిన లెఫ్టినెంట్ కొలోనెల్ తేజ్ ప్రకాష్ సింగ్ సూరి రిటైర్డ్ పాల్గొన్నారు. గుర్జేందర్ సింగ్ సూరికి తరువాత మహావీర చక్ర లభించింది. ఆపరేషన్ విజయ్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో చురుకుగా ప్రణాళికతో మొత్తం పాకిస్తాన్ పోస్ట్ నాశనం చేయబడింది. ఇందులో భాగంగా 17 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. కౌశిక్ బసు అవార్డెడ్ ప్రెస్టీజియస్ హంబోల్ట్ రీసెర్చ్ అవార్డ్. భారత ఆర్థికవేత్త కౌశిక్ బసు ఆర్థిక శాస్త్రానికి హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు లభించింది. ఈ అవార్డు జర్మనీలోని హ్యాన్స్బర్న్ బ్రూసెరియస్ లా స్కూల్లో డాక్టర్ హ్యాన్స్బర్న్ స్కాఫర్కు ఈ అవార్డుని ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు కార్నెల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా చేశారు. అతను 2009 నుండి 2012 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు. ఈయన పద్మభూషణ్ గ్రహీత. హంబోల్ట్ రీసెర్చ్ అవార్డ్ అంటే ఏమిటో చూద్దాం. హంబోల్ట్ రీసెర్చ్ అవార్డ్ వరల్డ్లో ఉన్న శాస్త్రవేత్తలు మరియు ఆర్థికవేత్తల కృషికి ఈ అవార్డుని సత్కరించి ఇస్తుంది. ఈ పురస్కారానికి 60,000 యూరోల క్యాష్ మరియు 12 నెలలు జర్మనీ ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేపట్టే అవకాశం కూడా కల్పిస్తుంది. ముంబై పూణే టు హోస్ట్ 2022 ఉమెన్స్ ఏషియన్ కప్.
భారతదేశంలో ఉమెన్స్ ఏషియన్ కప్ ముంబై మరియు పూణేలలో జరుగుతుంది. ముంబై ఫుట్బాల్ ఎరేనా ఆంధరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మరియు శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇన్ పూణే కేంద్రాలుగా ఎంపిక చేశారు. హైతీ ప్రెసిడెంట్ జోవెనెల్ మోయిస్ assassinated at his home. హైతీ ప్రెసిడెంట్ జోవెనెల్ మోయిస్ హత్యకు గురయ్యారు. ఇంటిపై జరిగిన దాడిలో అతని భార్య గాయపడ్డారు. తాత్కాలిక ప్రధానమంత్రి ముఠా హింస మరియు రాజకీయ అస్థిరతతో కెరీబియన్ దేశాన్ని మరింత అస్థిరపరిచే ప్రమాదం ఉందని ప్రకటించారు. జోవెనెల్ మోయిస్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతను 4 సంవత్సరాలలో 7 ప్రధానమంత్రులను మార్చేశారు. ఇటీవల జోసెఫ్ అనే వ్యక్తిని ఈ వారంలో ప్రధానమంత్రిగా భర్తీ చేయవలసి ఉంది. డిఎంఆర్సి లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ యూపీఐ బేస్డ్ క్యాష్లెస్ పార్కింగ్. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రవేశం మరియు చెల్లింపుల సమయాన్ని తగ్గించడానికి భారతదేశపు మొట్టమొదట ఫాస్ట్రాగ్ ఆర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత పార్కింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ వారు ఈ సదుపాయాన్ని లాంచ్ చేశారు. దీనిలో భాగంగా ఆటో, రిక్షా, ట్యాక్సీల కోసం ఇంటర్మీడియట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా స్టేషన్లో ప్రారంభించబడ్డాయి. క్యాబినెట్ రీషఫల్ 43 లీడర్స్ టేక్ ఓత్ యాజ్ మినిస్టర్స్. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం అనేక మంది కొత్తగా ప్రవేశించిన వారు మరియు ప్రస్తుత మంత్రులు కూడా ఉన్నారు. 2021 జూలై 7న రాష్ట్రపతి భవన్లో 43 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. టోటల్గా యూనియన్ క్యాబినెట్ నుంచి 15 మంది, స్టేట్ క్యాబినెట్ నుంచి 28 మంది మంత్రులుగా చేర్చుకున్నారు. 2019 నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అధికారాన్ని నిలుపుకున్న తరువాత ఇదే మొదటి క్యాబినెట్ పునర్నిర్మాణం. టోటల్గా యూనియన్ క్యాబినెట్లో 81 మెంబర్స్, పీఎం మోడీస్ క్యాబినెట్లో ప్రస్తుతం 53 మంత్రులు ఉన్నారు. న్యూ క్యాబినెట్ మినిస్టర్స్. రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అమిత్ షా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్, మన్సుఖ్ మందవ్య మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, నితిన్ గడ్కరీ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, నిర్మల్ సీతారామన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, నరేంద్ర సింగ్ తోమర్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డాక్టర్ ఎస్ జయశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అర్జున్ ముండా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, స్మృతి ఇరానీ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, పీయూష్ గోయల్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. నెక్స్ట్ వన్ ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ప్రహ్లాద్ జోషి మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్, నారాయణ్ రానే మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్, సర్బానంద సోనోవాల్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, డాక్టర్ వీరేంద్ర కుమార్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గిరిరాజ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్, జ్యోతిరాదిత్య ఎం సిండియా మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అశ్విని వైష్ణవ్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రామచంద్ర ప్రసాద్ సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్, పశుపతి కుమార్ పరాస్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, గజేంద్ర సింగ్ షెకావత్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి,
Kiran Rijiju, Minister of Law and Justice. Rakumar Singh, Minister of Power and Minister of New and Renewable Energy. Hardeep Singh Puri, Minister of Petroleum and National Gas and Minister of Housing and Urban Affairs. Bhupender Yadav, Minister of Environment, Forest and Climate Change and Minister of Labour and Employment. Mahendranath Pandey, Minister of Heavy Industries. Purushottam Rupala, Minister of Fisheries, Animal Husbandry and Dairying. G. Kishan Reddy, Minister of Culture, Minister of Tourism and Minister of Development of North Eastern Region. Anurag Singh Thakur, Minister of Information and Broadcasting and Minister of Youth Affairs and Sports. Now, Ministers of State. Shripad Yeso Naik, Minister of State in the Ministry of Ports, Shipping and Waterways and Minister of State in the Ministry of Tourism. Phaggan Singh Kulaste, Minister of State in the Ministry of Steel and Minister of State in the Ministry of Rural Development. Prahalad Singh Patel, Minister of State in the Ministry of Jal Shakti and Minister of State in the Ministry of Food Processing Industries. Ashwini Kumar Choube, Minister of State in the Ministry of Consumer Affairs, Food and Public Distribution and Minister of State in the Ministry of Environment, Forest and Climate Change. Arjun Ram Meghwal, Minister of State in the Ministry of Parliamentary Affairs and Minister of State in the Ministry of Culture. General Retired V.K. Singh, Minister of State in the Ministry of Road Transport and Highways and Minister of State in the Ministry of Civil Aviation. Krishan Pal, Minister of State in the Ministry of Power and Minister of State in the Ministry of Heavy Industries. Dhanve Rao Saheb Dada Rao, Minister of State in the Ministry of Railways, Minister of State in the Ministry of Coal and Minister of State in the Ministry of Mines. Ramdas Atawale, Minister of State in the Ministry of Social Justice and Empowerment. Sadhvi Niranjan Jyoti, Minister of State in the Ministry of Consumer Affairs, Food and Public Distribution and Minister of State in the Ministry of Rural Development. Dr. Sanjeev Kumar Balyan, Minister of State in the Ministry of Fisheries, Animal Husbandry and Dairying. Nityanand Rai, Ministry of State in the Ministry of Home Affairs. Pankaj Chaudhary, Ministry of State in the Ministry of Finance. Anupriya Singh Patel, Ministry of the State in the Ministry of Commerce and Industry. Professor S.P. Singh Baghel, Minister of the State in the Ministry of Law and Justice. Rajiv Chandrasekhar, Minister of State in the Ministry of Skill Development and Entrepreneurship and Minister of State in the Ministry of Electronics and Information Technology. Shobha Karandlaje, Minister of State in the Ministry of Agriculture and Farmers Welfare. Bhanu Pratap Singh Verma, Minister of State in the Ministry of Micro, Small, Medium Enterprises. Darshana Vikram Jadhosh, Minister of State in the Ministry of Textiles, Minister of State in the Ministry of Railways. V. Muralidharan, Minister of State in the Ministry of External Affairs and Ministry of Parliamentary Affairs. Meenakshi Lekhi, Ministry of State in Ministry of External Affairs and Ministry of Culture. Som Prakash, Ministry of Commerce and Industry. Renuka Singh Saruta, Minister of State in the Ministry of Tribal Affairs. Rameshwar Theli, Minister of the State in the Ministry of Petroleum and Natural Gas and Minister of State in the Ministry of Labour and Employment. Kailash Chaudhary, Minister of the State in the Ministry of Agriculture and Farmers Welfare.